నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. భారత్ తమ మీద అనుదాడికి పాల్పడితే సగం ప్రపంచాన్ని అగ్గి పెట్టేస్తామంటూ పిచ్చి గుతలు కూర్చుండు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్. ఇస్లామాబాద్లోనో రావల్పిండిలోనో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే పెద్దగా అగ్రరాజ్యం అని చెప్పుకొని అమెరికా గడ్డ మీద నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియచేయండి. అట్ సేమ్ టైం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు వెంటనే. ఎందుకంటే రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ దాదాపుగా 4,33,000కి మించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని పక్కన పెట్టి మనం మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే అది ఛానల్ డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు రావు కాబట్టి. సో మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఇటువంటి మాటలు మాట్లాడడం మనం ఖచ్చితంగా లోతుగా పరిశీలించాలి. భారత్ అమెరికా వాణిజ్య యుద్ధం తీవ్ర దశలో ఉన్న సమయంలో అసీం మునీర్ వ్యాఖ్యల వెనుక వైట్ హౌస్ వ్యూహం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. భారత్ మెర్సిడెస్ బెంజ్ వంటిదైతే పాక్ డంపింగ్ ట్రక్ అంటూ అర్ధరహితంగా మాట్లాడాడు. తనకు తెలియకుండానే తమ దేశపు అసలు స్వరూపాన్ని పోలిక చాలా గట్టిగా వెతికిండు, కరెక్ట్గా వెతికిండు. ఫ్లోరిడాలోని టంపాలో ప్రవాస పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించిన అసీం మునీర్ సింధు నది మీద భారత్ ప్రాజెక్టులు నిర్మిస్తే 10 క్షిపణులతో పేల్చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండు. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలకు కొదవలేదని, భారత్ తమ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ఎప్పటిలాగానే మళ్ళోసారి ప్రదర్శించారు. అసీం మునీర్ స్వరం నుంచి వెలువడిన వ్యాఖ్యలు వాస్తవంలో డొనాల్డ్ ట్రంప్ మస్తిష్కంలో రూపుదిద్దుకున్న స్క్రిప్ట్లో భాగమని మనం గుర్తించవచ్చా? ఎందుకంటే సిచ్యువేషన్ అలాగే ఉంది కదా. 50% ఎగుమతి సుంకాలు విధించిన భారత్ దిగిరాకపోవడమే కాదు, అమెరికాకు ప్రతి సవాలు విసరడంతో శ్వేత సౌధం తన పెంపుడు శునకం పాకిస్తాన్ను ఉసిగొల్పింది. పెంపుడు కుక్క మరుగుడు వెనుక వైట్ హౌస్ వ్యూహం ఖచ్చితంగా ఉంది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు కూడా ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. అసీం మునీర్ సభలో ఐడిఎఫ్ అధికారులకు ఏం పని అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. రెండోసారి వాషింగ్టన్లో పర్యటించిన అసీం మునీర్ అమెరికా రాజకీయ నేతలు, సైనిక అధికారులతో భేటీలు నిర్వహించారు. భారత్ పాక్ మధ్య సాయుధ ఘర్షణ నెలకొన్న సమయంలో గతంలోనూ అసీం మునీర్ వైట్ హౌస్ విందులో పాల్గొన్నారు. తాజాగా భారత్ అమెరికా మధ్య సుంకాల యుద్ధం నెలకొన్న సమయంలో మరోసారి మునీర్ అమెరికాలో పర్యటిస్తా ఉన్నాడు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ విషయంలో అమెరికా వైఖరిలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పుకు 2 కారణాలు ఉన్నాయి. బైసరన్ మారణకాండ తర్వాత భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. తన పెంపుడు కుక్క దాహంతో అలమటించుడు అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. భారత గగనతలాన్ని సైతం నిషేధించింది. దీంతో పాకిస్తాన్ విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే సుమారు 126 కోట్ల నష్టం వాటిల్లినట్టు మార్కెట్ వర్గాలు అంచనా కూడా వేసినాయి. దిగుమతి ఎగుమతులను, రవాణా మార్గాలను నిషేధించింది. దీంతో పాకిస్తాన్ మార్కెట్ అతలాకుతలమవుతున్నది. భారత విదేశాంగ విధానం అమెరికా కనుసన్నల్లో ఉండాలనేది వైట్ హౌస్ వైఖరి. కానీ అందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం స్వతంత్ర వైఖరిని కాపాడుకుంటూ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల విషయంలో నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా నిదాన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇది అమెరికాకు గిట్టలేదు. ఇక రెండో కారణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యాతో చమురు కొనుగోళ్లు చేసుడు అగ్రరాజ్యానికి ఇష్టం లేదు. తాను ఖరారు చేసిన ప్రమాణాల ప్రకారమే భారత విదేశాంగ విధానం రూపొందాలని, ద్వైపాక్షిక వాణిజ్య బంధాలను నేర్పాలన్నది అమెరికా ఆధిపత్య భావన. దశాబ్దాలుగా దీన్నే భారత్ కూడా అమలు చేస్తూ అనుసరిస్తూ వస్తూ ఉన్నది. ఇటీవలి కాలంలో విదేశాంగ విధానంలో మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇది జీర్ణం కాకపోవడంతో ఆపరేషన్ సింధూర్ వేళ అసీం మునీర్కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విందిచ్చారు. దశాబ్దాల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ అమెరికా గడ్డపై నుంచి భారత్కు హెచ్చరికలు జారీ చేసిందంటే దీని వెనుక అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. వెనుక పాక్ అధ్యక్ష పదవికి సంబంధించిన మతలబు కూడా ఏదో ఉందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అమెరికా తొత్తుగా అసీం మునీర్ బాగా పనికి వస్తాడని ట్రంప్ భావిస్తున్నాడని, అందుకే త్వరలో మునీర్ని అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టేందుకు శ్వేత సౌధం పతాక రచన చేస్తున్నట్టు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. భారత్ను కట్టడి చేయాలనే సరికొత్త అమెరికా విదేశాంగ నీతిలో భాగంగానే పాకిస్తాన్ను మరింత రెచ్చగొట్టడం, బంగ్లాదేశ్లో అస్థిరత సృష్టించడం అనే వ్యూహం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య సుమారు 4000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉన్నది.
దీంతో బంగ్లాదేశ్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా అవి భారత్ను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మరోవైపు ఉపఖండ విభజన తర్వాత పక్కలో బల్లెం లెక్క మారిన పాకిస్తాన్ దశాబ్దాలుగా పెంటగాన్ చేతిలో బలమైన అస్త్రంగా ఉంటూ వస్తున్నది. భారత్ను కట్టడి చేసేందుకు అమెరికా పాకిస్తాన్ను ప్రయోగిస్తూ ఉంటుంది. అమెరికా దక్షిణాసియా వ్యూహంలో అత్యంత కీలక ఆయుధం పాకిస్తాన్. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా దక్షిణాసియా వ్యూహంలో భారత్ను ఏకాకిని చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇది నేను చెప్పుడు కాదు, పాలసీ సర్కిల్ అనే థింక్ ట్యాంక్ గత వారం ఓ ఆసక్తికరమైన విశ్లేషణను ప్రచురించింది. ట్రంప్ సౌత్ ఏషియా స్ట్రాటజీ లీవ్స్ ఇండియా ఐసోలేటెడ్ పేరిట వెలువడిన అధ్యయన పత్రంలో లోతైన అంశాలను వెల్లడించింది. భారత్ను ఒంటరి చేయాలనే బలమైన ఎత్తుగడ కారణంగానే ట్రంప్ ఎగుమతి సుంకాల పేరుట వాణిజ్య యుద్ధానికి తెరదీసిండు. ట్రంప్ సౌత్ ఏషియా స్ట్రాటజీ లీవ్స్ ఇండియా ఐసోలేటెడ్ అధ్యయన పత్రంలో ఇటీవలి కాలంలో ట్రంప్ నిర్ణయాలు, వాటి తాలూకు పర్యవసానాలు భారత్లోని వ్యూహకర్తలకు జీర్ణమైతలేవు. అగ్రరాజ్యం ద్రోహం తలపెట్టిందనే భావన బలపడుతూ ఉన్నది. దక్షిణాసియా వ్యవహారాల్లో భారత్ నిర్ణయాత్మక పాత్ర పెరుగుతున్న కారణంగా ట్రంప్ భారత్ను దూరం పెట్టాలని యోచిస్తున్నట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నది. అక్కడితో ఆగలేదు. ట్రంప్ ఈజ్ ట్రైయింగ్ టు బుల్లీ అండ్ హ్యూమిలియేట్ ఇండియా ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చింది. ఈ పరిశీలన ముమ్మాటికి వాస్తవం అని కూడా మనం చెప్పొచ్చు. రోజు ఏదో ఒక అంశం మీద భారత్ను అవమానించడమే ట్రంప్ పనిగా పెట్టుకున్నాడని పరిణామాలను చూస్తే మనకు తెలుస్తూ ఉన్నది. మరోవైపు పాకిస్తాన్ను రెచ్చగొడతా ఉన్నాడు. ట్రంప్ విధించిన 50% ఎగుమతి సుంకం కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గణనీయ స్థాయిలో తగ్గే ప్రమాదం ఉండటంతో భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు అమెరికాతో సయోధ్య సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న కారణంగానే ఎదురుదాడికి కూడా సిద్ధమైంది. అయితే మోదీ ప్రభుత్వం దీటుగా ట్రంప్ను ఢీకొనడం వెనుక ఏదో బలమైన వ్యూహం ఉండే ఉంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. తమ జోలికి వస్తే సగం ప్రపంచాన్నే భస్మీ పటలం చేస్తామని హెచ్చరించిన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అదే సమయంలో తమ దేశాన్ని తానే అవమానించాడు. భారత్ మెరిసే మెర్సిడీస్ బెంజ్ వంటిదని, హైవేపై దూసుకుపోయే ఫెరారీలా ఉంటుందని, పాకిస్తాన్ మాత్రం ఖనిజం తరలించే మురికి లారీ అన్నాడు. అందులోనే మళ్లీ తడుముకొని ఎక్కడ తిరకాసవుతుందో అని భావించి ఖనిజం తరలించే ట్రక్ కారును ఢీకొడితే నష్టం ఎవరికంటూ తెలివి తక్కువ ఉదాహరణ ఇవ్వడంతో అమెరికన్ మీడియా కూడా నవ్వుకున్నది. ఇంత తెలివి తక్కువ సైన్యాధిపతిని నమ్ముకున్న పాకిస్తాన్కు దక్షిణాసియా వ్యూహంలో ఈ దద్దమ్మను వాడుకోవాలి అనుకుంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బుర్రలో ఏమున్నదో అనే అనుమానం కూడా మనకు వస్తూ ఉన్నది. భారత్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం బెదరకుండా ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఎట్ ది సేమ్ టైం ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. జై హింద్, మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడడానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప.